ఇదైతే పాలకూర బచ్చలి కూర కలిపి చేస్తున్నానండి. ఆకుకూర పప్పు సూపర్గా ఉంటుంది. కాంబినేషన్ పప్పు ట్రై చేయండి. నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్: ఒక కట్ట పాలకూర, ఒక కట్ట బచ్చలాకు, 12 పచ్చిమిర్చి, 3 టొమాటో, ఒక వెల్లుల్లి గర్భం, కొత్తిమీర, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, వాటర్ తగినన్ని, 1 గ్లాస్ కందిపప్పుతో వేసి చేస్తున్నాను. ఇంకా వాటర్ తగినన్ని వేసుకొని కుక్కర్ పెట్టేసుకొని విజిల్స్ 5 రప్పించేసుకొని, విజిల్స్ వచ్చేసాక పప్పు ఉడికిందని చూసుకొని వాటర్ తీసేసుకొని చక్కగా రుబ్బుకున్న తర్వాత వాటర్ మిక్స్ చేసుకొని ఇంకా తాలింపు వేసుకుంటే టేస్టీ బచ్చలాకు పాలకూర పప్పు అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి మీరు ట్రై చేయండి. తాలింపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు మాత్రమే వేసుకున్నాను. వెల్లుల్లి, ఉల్లిపాయ పప్పులో వేసాను కాబట్టి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫుల్ వీడియో ఉంది.